ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులోని అందరు నిందితులతో కలిపి వచ్చేలా న్యాయాధికారి 20వ తేదీ వరకు రిమాండ్ విధించారు. మరోవైపు లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన వారి అరెస్టులతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణానికి సంబంధించి తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటి వరకు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మాత్రమే సూత్రధారి, పాత్రధారిగా ఉన్నారని, మిగిలిన వారు తన ఆదేశాలు పాటించారని అంతా భావించారు. అయితే ఈ కేసును విచారణ చేస్తున్న సిట్ అధికారులు, ఇందులో ఇంకా అనేక మంది వైసీపీ నాయకులు, ఆనాడు పనిచేసిన ముఖ్య అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు నిర్ధారించారు. సజ్జల శ్రీధర్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా లిక్కర్ కేసులో కీలకంగా వ్యవహరించిన బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. శుక్రవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ తేల్చి చెప్పడంతో విచారణ కోసం హాజరయ్యేందుకు వచ్చిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను శుక్రవారం రాత్రి అధికారికంగా అరెస్టు చేశారు. శనివారం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్ తరపున రాజేంద్ర ప్రసాద్, నిందితుల తరపున మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. దాదాపు 3 గంటల పాటు ఇరు వర్గాల న్యాయవాదుల మధ్య హోరాహోరీగా వాదనలు సాగాయి. ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్టులో ఉన్న కీలక అంశాలను కూడా ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. మద్యం కుంభకోణం ద్వారా డిస్టిలరీలు, మద్యం సరఫరాదారుల నుంచి తీసుకున్న మామూలను ఇతర నిందితులతో పాటు అనేక మందికి బదిలీ చేయడంలో వీరిద్దరి పాత్ర చాలా ప్రధానంగా ఉందని సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఈ కేసులో A1 నుంచి A5 వరకు ఉన్న నిందితులందరితోనూ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు టచ్ లో ఉంటూ సమావేశాలు నిర్వహించారని, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కార్యాలయానికి అనేక సార్లు వెళ్లి ముడుపుల వ్యవహారాల్లో చర్చలు చేసినట్లు ఆధారాలు సేకరించామని చెప్పారు. ముడుపులుగా తీసుకున్న డబ్బులు ఎక్కడ ఎలా పెట్టుబడులుగా పెట్టారో సమాచారం సేకరించామని, ఖరీదైన ఆస్తులు, కార్లు కొన్నట్లు తెలిసిందని, ఆ వివరాలు సేకరించాల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో మద్యం కుంభకోణానికి సంబంధించి కీలకమైన సమాచారాన్ని సిట్ అధికారులు ప్రస్తావించడంతో మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఇద్దరు అధికారులను అరెస్టు చేయడం ద్వారా తాడేపల్లి ప్యాలెస్ కు ఉన్న లింకులు త్వరలోనే బయటపడతాయని, అసలు బాస్ గుట్టు విప్పేందుకు సిట్ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.